అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వీటో పవర్స్ అంటే ఏంటి, ఈ ఎప్పుడు ఉపయోగిస్తారు ప్రెసిడెంట్ గారు? సో వీటో పవర్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? సో ఇండియన్ ప్రెసిడెంట్ వీటో పవర్స్, యుఎస్ ప్రెసిడెంట్ వీటో పవర్స్ని కంపేర్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి, మన కాన్స్టిట్యూషన్ సంబంధించి 75 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఈ వీటో పవర్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఒకసారి క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేశాను. క్వశ్చన్ చూద్దాం. ఓకే, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 కింద ఆప్షన్స్ ఇచ్చినాం. సో ఈ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అనేది కొద్దిగా క్లియర్ ఐడియా తెచ్చుకుందాం. ఏంటి వీటో పవర్స్ అనేది? సో దెర్ ఈస్ 4 టైప్ ఆఫ్ వీటో పవర్స్: అబ్సల్యూట్ వీటో పవర్, సస్పెన్సివ్ వీటో పవర్, పాకెట్ వీటో పవర్, క్వాలిఫైడ్ వీటో పవర్. అబ్సల్యూట్ వీటో పవర్ అంటే ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ అంటే పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో ఏదైనా ఒక పాలసీ కానీ ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, ఒక బిల్ అనేది తయారు చేస్తారు. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఆ పాలసీకి సంబంధించి. సో అక్కడ ఉన్న సభ్యులు, పార్లమెంట్ సభ్యులు దానికి సంబంధించి పూర్తిగా డిస్కషన్ చేసి ఏమైనా సలహాలు ఉంటే సూచనలు, సలహాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆ బిల్ అనేది చట్టంగా కావాలంటే ప్రెసిడెంట్ గారి అంగీకారం కోసం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆర్టికల్ 111 ప్రకారం he can give his assent, he can reject the bill, he can return the bill, or he can withhold the bill. He can accept the bill, he can reject the bill, he can withhold the bill. So ఒకవేళ ఆయన దగ్గర బిల్ వచ్చింది, ఆయన అబ్సల్యూట్ వీటో పవర్ అప్లై చేయాలనుకున్నారు. సో ఆయన రిజెక్ట్ చేయరు, రిటర్న్ చేయరు, యాక్సెప్ట్ చేయరు, బట్ విత్హోల్డ్ చేస్తారు. విత్హోల్డ్ చేయడం అంటే జస్ట్ హీ విల్ కీప్ ద బిల్, హీ విల్ విత్హోల్డ్, సో విత్హోల్డ్ చేయడం వల్ల ఆ బిల్ అనేది ల్యాప్స్ అవుతుంది, అది చట్టంగా మారదు. సో ఎప్పుడైతే అబ్సల్యూట్ వీటో పవర్ అప్లై చేసిన తర్వాత బిల్ అనేది విత్హోల్డ్ అవ్వడం వల్ల ల్యాప్స్ అయిపోతుంది, చట్టంగా మారదు. దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ వీటో పవర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ సస్పెన్సివ్ వీటో పవర్. ఎప్పుడైతే ఈ సస్పెన్స్ బిల్ అనేది ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బిల్లుని రిటర్న్ పంపిస్తారు ఫర్ రీకన్సిడరేషన్. అంటే ఏదైనా మార్పులు చేర్పుల కోసం రిటర్న్ పంపిస్తారు. రిటర్న్ పంపించిన తర్వాత ఆ బిల్ పార్లమెంట్లో మళ్ళా అమెండ్మెంట్స్, అంటే ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ గారు డెఫినెట్గా ఆయన అసెంట్ ఇవ్వాలి. ఈవెన్ దో సస్పెన్సివ్ వీటో పవర్ అప్లై చేసిన తర్వాత కూడా, సస్పెన్సివ్ వీటో పవర్ మీన్స్ బిల్ అనేది రిటర్న్ చేయడం. హీ విల్ రిటర్న్ ద బిల్ బ్యాక్. రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర బిల్ వస్తే డెఫినెట్గా ఆయన అప్రూవ్ చేయాలి, ఆయన అసెంట్ అనేది ఇవ్వాలి. సో పార్లమెంట్ ఈస్ ఓవర్ రైడింగ్ ద సస్పెన్సివ్ వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఈస్ క్వాలిఫైడ్ వీటో పవర్. క్వాలిఫైడ్ వీటో పవర్ అనేది ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. వెరీ ఇంపార్టెంట్. యుఎస్ ప్రెసిడెంట్ గారికి ఉంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, క్వాలిఫైడ్ వీటో పవర్. సో క్వాలిఫైడ్ వీటో పవర్ అంటే ఏంటి? ఎప్పుడైతే బిల్లుని రిటర్న్ చేస్తారో ఆ బిల్లుని స్పెషల్ మెజారిటీతో పాస్ చేసుకొని మళ్ళా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వస్తే ఆ బిల్లుని అప్రూవ్ చేయడమే క్వాలిఫైడ్ వీటో పవర్. స్పెషల్ మెజారిటీతో పాస్ చేసిన బిల్లుని మళ్ళీ ప్రెసిడెంట్ గారికి పంపించినప్పుడు ఆ బిల్లుని అప్రూవ్ చేయాలి, అది క్వాలిఫైడ్ వీటో పవర్.
ఇండియన్ ప్రెసిడెంట్ గారికి ఆ క్వాలిఫైడ్ వీటో పవర్ అనేది లేదు. అండ్ ఫోర్త్ వన్ ఈస్ పాకెట్ వీటో పవర్. పాకెట్ వీటో పవర్. సో పాకెట్ వీటో పవర్ అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారికి బిల్లు ఆయన దగ్గరికి వస్తే ఆ బిల్లుని ఆయన రిజెక్ట్ చేయరు, ఆయన అప్రూవ్ చేయరు, ఆయన రిటర్న్ చేయరు. వి జస్ట్ కీప్ పుట్ ఇట్ అసైడ్ ఫర్ ఇండెఫినెట్ ఆఫ్ టైం. ఇండెఫినెట్ ఆఫ్ టైం అంటే ఎంతకాలమైనా సరే ఆ బిల్లు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పాకెట్ వీటో పవర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ పాకెట్ వీటో పవర్ అప్లై చేసినప్పుడు ఆయన బిల్లుని రిటర్న్ చేయాలి వితిన్ 10 days. బట్ ఇండియన్ ప్రెసిడెంట్ బిల్లుని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో ఎనీ టైమ్ ఫ్రేమ్, దెర్ ఈస్ నో ఎనీ కండిషన్ టు సెండ్ బ్యాక్ ద బిల్ వితిన్ ఎ టైమ్ లిమిట్. సో దీని ద్వారా మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాకెట్ వీటో పవర్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ యుఎస్ ప్రెసిడెంట్ వీటో పవర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే, సో మనం ఈ క్వశ్చన్కి వస్తే ఈ క్వశ్చన్ కింద 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 మేడ్ ఇట్ అబ్లిగేటరీ, మీన్స్ మేడ్ కంపల్సరీ ఫర్ ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ టు ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వస్తే కంపల్సరీ ఆయన అప్రూవ్ చేయాలా అని చెప్పేసి 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది స్టేట్మెంట్. సో అది కరెక్టా తప్ప అనేది మనకు దానిపైన అవగాహన ఉండాలి. 25th కాన్స్టిట్యూషన్ బిల్ గురించి అవగాహన ఉండాలి. అది మనకు ఐడియా లేకుంటే మనం చేయలేము. రైట్. సెకండ్ వన్ ఈస్ పాకెట్ వీటో పవర్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ పాకెట్ వీటో పవర్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్. ఎస్, ఇందాక డిస్కస్ చేశాం. ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్ ఈస్ under Article 200 of the Constitution, the President has the power to accept, reject or withhold state legislature bill which was reserved by the governor of the state, for his assent. సో ఇక్కడ మనకి ఏంటంటే 200 ఆర్టికల్ గురించి తెలియాలి. 200 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇట్ వోంట్ గివ్ పవర్ టు ద ప్రెసిడెంట్, ఇట్ గివ్స్ పవర్ టు ద గవర్నర్కి పవర్ ఇస్తుంది. ఏంది? స్టేట్ లెజిస్లేచర్లో బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. యాక్సెప్ట్ చేయడమా, రిజెక్ట్ చేయడమా, రిటర్న్ చేయడమా, లేకపోతే ప్రెసిడెంట్ గారికి రిజర్వ్ చేయడం. అది 200 చెప్తుంది. 201 ఏం చెప్తుంది? ఇట్ గివ్స్ పవర్ టు ద ప్రెసిడెంట్కి పవర్ ఇస్తుంది. ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేచర్ బిల్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గవర్నర్ గారు పంపించినప్పుడు ఆయన ఆ బిల్ని యాక్సెప్ట్ చేయడమో, రిజెక్ట్ చేయడమో, అప్రూవ్ చేయడం, లేకపోతే వెనక్కి పంపించడం జరుగుతుంది. అది 201 చెప్తుంది. బట్ ఇక్కడ స్టేట్మెంట్ 200 అని చెప్తున్నారు. రాంగ్ స్టేట్మెంట్. ఓకే, దీని గురించి మనకు ఐడియా ఉండాలి. సో ఫోర్త్ వన్ ఏంటి? దేర్ ఈస్ నో క్వాలిఫైడ్ వీటో పవర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. విచ్ ఈస్ పొసెస్డ్ బై ద యుఎస్ ప్రెసిడెంట్. ఎస్, ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. సో ఫ్రమ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని చదివిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావాలి. 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి ఐడియా ఉండాలి, ఆర్టికల్ 200 గురించి ఐడియా ఉండాలి. ఓకే, సో ఫైనల్గా అవర్ కంక్లూజన్ ఈస్ స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్, స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఈస్ రాంగ్, స్టేట్మెంట్ 4 ఈస్ కరెక్ట్. సో ఈ ఆప్షన్స్ ద్వారా స్టేట్మెంట్ సి ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే జనరల్గా ఆర్డినరీ బిల్ అనేది రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. మనీ బిల్ అనేది రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ఇట్ కెనాట్ బి రిటర్న్ బ్యాక్. వై? బికాస్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టక ముందే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వస్తుంది. ఆయన ఆ బిల్లుని ఆయన అంగీకారంతోనే బిల్లు ప్రవేశపెడతారు. దట్ ఈస్ మనీ బిల్. ఓకే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఖచ్చితంగా అప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా ఆయన అసెంట్ ఇవ్వాలి. ఇట్ కెనాట్ బి రిజెక్టెడ్, ఇట్ కెనాట్ బి విత్హోల్డెడ్. ఓకే, it has to be ratified, assent should be given by the president. Constitutional amendment bill sambandhinchi. Okay, this is all about the veto powers of the president. Thank you very much.